audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఏం జరిగినా దీక్ష ఆగదు. చంద్రబాబుపై సంచలన కామెంట్స్. "2026 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ కు మద్దతు. అసలు వైసీపీ ప్రశ్నలకు అర్థమే లేదు. జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీలకు సంబంధించి 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి నిన్న బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. బీసీ ధర్మదీక్ష యొక్క ప్రధాన 5 డిమాండ్లలో 4 డిమాండ్లు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలే. ఇందులో నేను కొత్తగా కోరుకుంటున్నది ఏది కాదు. అందులో బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా బీసీల యొక్క కులగణనతో పాటు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్ ఈనాటి హామీ కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హామీ ఇచ్చి బీసీలను వెన్నుపోటు పరుస్తున్నారు. అదేవిధంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం తప్ప ఈ కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా వంచే ప్రయత్నం చేస్తున్నారు. అది గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా బీసీల వెన్నెముక విరిచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీల పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వీటికి అంతం పలికి బీసీలకు ఇచ్చిన హామీలను, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇందులో మరో ప్రధాన డిమాండు ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి, కనీసము 1000 ఎకరాలు కేటాయించాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఇది 100% న్యాయపరమైన డిమాండు. దీని మీద స్పందించి దీన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అంశమో, లేదంటే వారి కుటుంబానికో, లేదంటే వాళ్ళ పుత్రరత్నం ఈ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చూసుకొని రాష్ట్ర సంపదను, భూములను విచ్చలవిడిగా తన బినామీలకు అప్పచెప్తున్న నారా లోకేష్ కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీనో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రతి సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉంది. ఈరోజు సుమారు ఇప్పటికే 33,000 ఎకరాల భూసేకరణ చేపట్టారు. మరో 2వ దశ భూసేకరణ కార్యక్రమానికి మొదలుపెట్టారు. 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1,00,000 ఎకరాలలో ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వ భవనాలు, పరిపాలనా భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మిగిలిన ప్రైవేట్ కంపెనీలకు ఏదైతే ఏ షరతులతో అయితే కేటాయిస్తున్నారో, ప్రైవేట్ వ్యక్తులకు ఏ షరతులతో అయితే భూములు కేటాయిస్తున్నారో అదే షరతులతో, అదే ప్రాతిపదికన
బీసీలకు కేటాయించాలి. అదే ధర మీరు నిర్ణయించిన ధర చెల్లించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గతంలోనూ చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి అనేక రకాల వివాదాలు నడుస్తున్నాయి, అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. ఇందులో పూర్తిగా అమరావతి రాజధాని అంటే ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఈరోజు రకరకాల చర్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని మీడియాల్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఆ చర్చల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ చర్చల్లో వీళ్ళు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అదేవిధంగా విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సుమారు 7,000 మంది దరఖాస్తులు చేశారు. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కథనాలు వస్తున్నాయంటే నిజంగా అమరావతి రాజధాని అనేది ప్రజా రాజధానినా, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన రాజధానినా, లేదంటే ముఖ్యమంత్రి గారి కుటుంబానికి, వారి కుమారుడికి సంబంధించి, లేదంటే ఫామ్ హౌస్లు కట్టుకోవడానికో, లేదంటే మీరు మీ పార్టీ నాయకులు గతంలో మాట్లాడిన విధంగా రేవ్ పార్టీలో లేదంటే బీచ్లలో చేసుకునే పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా రాజధాని పేరుతో ఇక్కడ నడిపించడానికి సిద్ధపడుతున్నారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రాజధాని అంశంలో అందరికీ న్యాయం జరగాలి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. గతంలో హైదరాబాద్ లో జరిగిన కుట్రలు, హైదరాబాద్ లో జరిగిన దోపిడీ, హైదరాబాద్ రాజధానిలో జరిగిన సొంత కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితి అమరావతిలో రానిచ్చే ప్రసక్తే లేదు. దీని మీద ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, ఈ 5 ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. నిన్న మొదలుపెట్టిన బీసీ ధర్మ దీక్షకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బీసీ సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నుండి ఇచ్చేసిన బీసీ నాయకులు, మేధావులు, జాతీయ నాయకులు, మేధావులు అనేక మంది ఈ న్యాయపరమైన డిమాండ్లకు కూడిన ఈ బీసీ ధర్మ దీక్షకు మద్దతు ఇస్తున్నారు. ఈ రోజు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు బీసీ ధర్మ దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఆయనతో పాటు ఎవరైతే ఈ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం ఈ బాధ్యత ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ షెట్కర్ గారు, చామల కిరణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మిత్రులు జగ్గారెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని కొన్ని కీలకమైన అంశాలు, ఇది పార్టీలకో ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయము. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడిని కానీ, హడావిడి వల్ల జరుగుతున్న శాశ్వత నష్టాన్ని ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసు,
మహిళా రిజర్వేషన్, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు రెండు ప్రధానమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు కానీ మహిళలకు కనీస గౌరవం కానీ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి కీలకమైన పదవులకు మహిళల నాయకత్వంలోనే పనిచేసి మహిళల్ని నియమించడమే కాదు, ఆ మహిళల యొక్క నాయకత్వంలో పనిచేసిన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మహిళల్ని అధ్యక్షులుగా పార్టీకి నియమించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ మేము కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూటమిలో జరుగుతున్నటువంటి ఒక మంచి పరిపాలన, ప్రజారంజకంగా సాగుతున్నటువంటి ఈ పరిపాలనలో ఏమీ ఎంచి చూపించడానికి దొరకక కిందబడి పైనబడి ఆపసోపాలతో ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో దుష్ప్రచారాలు చేయాలనే ఒక పిచ్చి ఆలోచనలతో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ, ఎందుకంటే వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ సాక్షిగా, ఆ ఛానల్ పేరు కూడా సాక్షిగా, ఆ సాక్షిలో ఏదో చెప్పాలనే ప్రయత్నం, పాపం దాన్ని ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ మాకైతే
ఆ పేపర్ కానీ వాళ్ళ ఛానల్ కానీ ఏదో ఒకటి అనేస్తే జనం ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా అని. కానీ పిచ్చాళ్ళకి అర్థం కావట్లేదు. మీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ వాస్తవం మేము తప్పు చేయం, జరగదు కూడా. కానీ ఎక్కడైనా ఒక నిజాన్ని మీరు చెప్పినా కానీ నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ అంటే మిమ్మల్ని అంతగా చీకొట్టేశారు. ఏం చేయాలో అర్థం కాక పాపం అల్లాడుతూ ఆయన ఏదో మావిగాన్ అన్నాడు. ఆ మావిగాన్ దెబ్బకి నిన్నటిదాకా మనకి వాళ్ళ ఛానల్స్లో కనిపించేటటువంటి ఆ ముసలి బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదో కొత్త బ్యాచ్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈ కొత్త బ్యాచ్ కూర్చుని ఏదో ఈ మధ్య కాలంలో చూస్తున్న ప్రెస్ మీట్లో పెడుతున్నారు ఆఫీస్లో. వీళ్ళది ఏ రకంగా ఉందంటే ఏదో సామెత చెప్తారు కదా, ప్రతిభత పరమాన్నం వండుతానంట, చల్లారడానికి సాయంత్రం కూడా సాయంత్రానికి కూడా చల్లారలేదంట. ఈ టైప్లో పాపం వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు. ఏదో ఒకటి మనం ఏదో వాస్కోడి గమలాగా ఏదో ఒకటి కనిపెట్టేసినట్టుగా ఏదో ఒకటి అనేస్తే, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడునో లేదా లోకేష్ గారినో అనేస్తే మనకేదో జగన్మోహన్ రెడ్డి గారు దండలేస్తాడు అనే పిచ్చి ఆలోచనతో వాళ్ళ డిబేట్లో కూర్చొని ఏదో వాగుతున్నారు. దానిలో భాగమే 2 రోజుల క్రితం ఎవరో ఒక పెద్ద మేధావి వాళ్ళ డిబేట్లో పంచాయతీరాజ్ శాఖలో ఏదో లేట్ అయిపోయిన డబ్బులు ఇవ్వటం. అసలు గవర్నమెంట్ ప్రాసెస్లో లేట్ అవ్వచ్చు, లేదని అనుకున్న దానికంటే 4 రోజులకు ఇవ్వచ్చు. కానీ మీకులాగా కొట్టేయలేదు కదా. కొట్టేసేస్తే దాని గురించి మాట్లాడాలి. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రభుత్వంలో మీరు 2024 మే దాకా మీరున్నారు. జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీలకు వచ్చేటటువంటి సెంట్రల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఆ ఫండ్ మామూలుగా రెగ్యులర్గా వాళ్ళది ఇయర్లో 1 or 2 times వస్తూ ఉంటాయి. 1-2 సార్లు వస్తుంటాయి, అంటే కిస్తీలుగా. ఆ వచ్చే వాటిలో వస్తుంటే వచ్చిన తర్వాత వాటిని ఫైనాన్స్లోకి వస్తే ఫైనాన్స్ నుంచి పిఆర్కి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి పంచాయతీలో పంపించేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది సహజంగా. జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్కి డబ్బులు వచ్చినాయి. వాటినంట ఏదో కనిపెట్టేశారు పాపం వీళ్ళు. ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చి కూర్చున్నారు. డిలే జరిగిందంట పంచాయతీలకు ఇవ్వటం. దానికని దీనికి ఎవరికో లెక్కలు చెప్పాలంట. ఏం చేశారు మీరు? వాటిని మీరు సొంతానికి వాడుకున్నారా, లేదంటే వేరే శాఖలకు మళ్ళించారా? మళ్ళిస్తే ఎంత కమిషన్లు వచ్చినాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పకపోతే మేము ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. వాళ్ళ యొక్క మొన్నటి జరిగినటువంటి ఆ డిబేట్లో వాళ్ళు రైజ్ చేసినటువంటి పాయింట్లు మీరు ఆ ప్రశ్న అడిగేది ఏంటారు బాబు? అసలు మేము మీరు అన్నటువంటి 5 సంవత్సరాల్లో కొన్ని వేల సార్లు మిమ్మల్ని ప్రశ్నించాం. ఏనాడన్నా దేనికన్నా ఒకదానికి సమాధానం చెప్పారు మీరు? మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేశారా మీరు? అసలు మీరు వచ్చి వాళ్ళు మీరు ప్రశ్నించటం, మేము సమాధానం చెప్పటం. మేము సమాధానం చెప్పలేనమ్మా. అసలు నువ్వు వేసే క్వశ్చనే నీకు అర్థం కాదు. ఫస్ట్ క్వశ్చన్ లేదని హ్యాబిట్ నిజంగా దానికి సమాధానం చెప్పవలసిన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా. కానీ అసలు మీరు వేసేదానికే మీకే తెలియదు ఏంటి అనేది. కానీ ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి నువ్వు ఒకటి అడిగితే కాదు, సమాధానం కాదు, అసలు నీకు పుట్టుపూర్వోత్తరాలు మొత్తం కూడా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందో, సాహసం ఉంది మాకు. అంతకు మించినటువంటి నిజాయితీ ఉంది మా దగ్గర. నీకులాగా మేము అడిగితే చెప్పకుండా పారిపోయినటువంటి సందర్భం కాదు. నువ్వు వేరే పిచ్చి వాగుడు వాగారు మీ దాంట్లో. దానికి వాళ్ళు మేము ధైర్యంగా కూర్చున్నాం. మేమేదో మీకులాగా టైం తీసుకోవాల్సిన పనిలే. నేను మీ యొక్క పిచ్చివాగుడు మీ యొక్క ఛానల్లో, అట్లానే మీ యొక్క సోషల్ మీడియాలో
మరి ముఖ్యంగా వాగినాడు పేజీల్లో కూడా పెట్టుకున్నాడు. మీ పేజీల్లో వచ్చిన దానికి ప్రజలకి ఎక్కడా కూడా మా మీద చిన్న అనుమానం కూడా రాకూడదని నేను అడుగుతున్నాను. అది అలవాటు మీకు, మీరు చేసినటువంటి పని అలవాటే కదా. మీరు చేసినటువంటి పని అది. గత 5 సంవత్సరాలు కూడా ఒక శాఖ నుంచి నిధులు ఇంకొక శాఖలోకి, ఆ శాఖ నుంచి ఇంకో శాఖలోకి మీ ఇష్టం వచ్చినట్టుగా డైవర్ట్ చేసుకుని మీ సొంతానికి వాడుకుని వాటిలో పర్సంటేజ్లు కొట్టేసినటువంటి బ్యాచ్ అంతా మీది. కాబట్టి అలాంటి మాటలు మీ నోట్ల నుంచి వస్తున్నాయి. పర్సంటేజ్ల బ్యాచ్ మీరు, డైవర్ట్ చేసినటువంటి బ్యాచ్ మీరు. ఆ డైవర్షన్ ఎటు నుంచి ఎటు చేశారో కూడా ప్రజలకు తెలియకుండా మడతేసి పేజీలన్నీ పెట్టుకున్నటువంటి వ్యవస్థ మీది. ఆర్టీఏలో ఏ ఒక్కదానికి అడిగినా కానీ 5 సంవత్సరాల్లో ఒక్కదానికి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అది మీరు చేసినటువంటి ప్రభుత్వం, మీరు పరిపాలించినటువంటి తీరది. కానీ ఇవాళ మేము మా 20 నెలల్లో మీరు ఏది అడిగినా కానీ అది మీకు ఆర్టీఏ ద్వారా మీకు ఇస్తున్నాం. మీకు అక్కడే అర్థం అవట్లేదురా మీకు? మీరేంటో మేమేంటో? నువ్వేదో పెద్ద కనిపెట్టినట్టుగా ఇవాళ వచ్చావు. నువ్వు కనిపెట్టవసరలా. డిలే అయ్యింది. ఎందుకైంది డిలే? మీ యొక్క దౌర్భాగ్యం వల్ల, మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన దానివల్ల సిగ్గు అనిపించట్లా మీకు? మీ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సార్ల మెజారిటీ ఏమో 90% మీ సానుభూతి పరులే పంచాయతీరాజులో పంచాయతీ ప్రెసిడెంట్లు. ఏ ఒక్క ప్రెసిడెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఇది మాట్లాడతా ప్రశ్నిస్తారని నన్ను కాదు ప్రశ్నిస్తుంది. మీ పంచాయతీ ప్రెసిడెంట్ని ఎవరినైనా సరే, అరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీల పరిస్థితి ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ల యొక్క పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి, పంచాయతీల అభివృద్ధి జరిగిందా అని ఉండని ఒక అడుగు నువ్వు ప్రశ్న. ఏ ఒక్కడైనా బాగుంది అంటే మేము రాజకీయానికి తప్పుకుంటాం. నీ 90% మందిలో దాదాపు మనకి 13,300 పైచులకు పంచాయతీలు ఉన్నాయి. మనకి 13,326 పంచాయతీల్లో ఒక్కడంటే ఒక్కడి ద్వారా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీలు బ్రహ్మాండంగా వెలిగిపోయినాయి, విపరీతమైన అభివృద్ధి జరిగింది అని ఒక్కడితో చెప్పిస్తావా? ఒక్కడంటే ఒక్కడితో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వే చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తాను, ప్రశ్నలు వేస్తానని. నీ ప్రశ్నలు ఎవడు కావాలి, నీ ఛాలెంజ్ ఎవడు కావాలి? నేను చెప్తున్నాను, మీరు అయిపోయింది కాబట్టి. మేము ఇప్పుడు పరిపాలన ఉన్నాం. మేము 20 నెలల నుంచి. ఈ 20 నెలల కాలంలో అందరూ కూడా మీ సానుభూతి పర్లే, మొత్తం మీ సానుభూతి పర్లే 100% అందరూ కూడా. వాళ్ళతో మీ టైంలో ఎట్లా ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది కూర్చోబెడదామా, అడుగుదామా? మొత్తం మేమైపోయి పెట్టుకో. మా వద్దు, మేము అడుగుతాం. నువ్వు అడుగుతావు కదా, నువ్వు అడుగు, మేము అడుగుదాం ఎక్కడ బాగుందని. ఎవరి టైంలో బాగుంది, ఎవరి టైంలో గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి అనేది చెప్తే ఏం పెట్టుకుందాం? పెట్టు, వెళ్ళిపోతారు మీరు దుకాణం మూసుకుని. ఏదోటే ఒక పందెం పెట్టుకుందాం. ఛాలెంజ్ మీకేమన్నా? మళ్ళీ ఎక్కడ వద్దు, మీ యొక్క ఆఫీసులకే వస్తాం. మళ్ళీ ఏ ఛానల్ కూడా వద్దు, మీ ఒక్క ఛానల్లో పెట్టుకోండి. ధైర్యం చేయగలుగుతారా మీరు? సిగ్గుపడండి రా బాబు. ఇప్పటికైనా కానీ సిగ్గుపడాల్సింది పోయి ఏదో మేము ఉన్నాము అని చెప్పించుకోవాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి, లేదా టీవీ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి మీరు దాంట్లో కూర్చుని పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం కూడా వస్తారు పెద్ద ముత్తైదులు అందరూ. ఆ ముత్తైదులతో మీరు ఒక ముత్తైదులు ఏదో కూర్చుని ఏదో అనాలి. నువ్వు అడిగిన దానికి క్లియర్గా చెప్తున్నా. వచ్చిన మాట వాస్తవం, ఫైనాన్స్లో ఉన్న మాట వాస్తవం. మీ యొక్క దరిద్రపు శాతగానితనం వల్ల మీరు ఇవ్వవలసినటువంటి ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలో మనం యూసీఎస్ కానీ, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో అప్లోడ్ చేయాల్సింది కానీ, జీటీఎస్లు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ మొత్తం పెండింగే కదరా బాబు. ఏ ఒక్కసారి మీరు సక్రమంగా ఇచ్చారా మీరు? అట్లని ఈ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయరా. అట్లా యూసీఎస్ లేవు, జీటీఎస్లో నిన్నైతే పెద్ద గొప్పగా చెప్తున్నావు. గ్రాండ్ ట్రాన్స్ఫరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు నీకు అంతే ఎవరో చెప్తే రాసుకొచ్చినట్టున్నావు. అది లేదు. ఆడిట్ రిపోర్ట్, అరే కాదు ఎన్నిసార్లు మీకు అక్షంతలేసింది మీకు గుర్తులేదా మీకు? మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళా గ్రామ స్వరాజ్యం మనకు నానుడు ఉంది కదా, గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని సామెతలు చెప్పడం కాదు, ఆ సామెతల్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. గుర్తెచ్చుకోండి ఒకసారి.
ఒకసారి చూడండి అసలు ఏం జరుగుతుందో. మేము ఆ టైంకి అన్నీ సరిచేసి ట్రాన్స్ఫర్ చేసేదానికి మీ యొక్క దౌర్భాగ్యం వల్ల కదా ఇవన్నీ అయింది. మీ యొక్క తప్పిదాన్ని, మీ దౌర్భాగ్యాల్ని 20 నెలల తర్వాత వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీదో కూటమి ప్రభుత్వం మీదో అంటగట్టాలనే ప్రయత్నం చేయడానికి సిగ్గనిపించట్లే మీకు? కూర్చుందాం రండి డిబేట్కి, మీ ఇష్టం వచ్చిన చాటు కూర్చుందో డిబేట్కి. అసలు ఒక పంచాయతీ రాజు కదరా బాబు. మీ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి శాఖ మీద ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రతి శాఖ మీద కూర్చుందాం. ఏ ఒక్క శాఖలైనా మీకు 10 మార్కులు వస్తే, ఒక్క 10 మార్కులు వస్తే ఏ శాఖలైనా సరే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం మేము. మీరు ఛాలెంజ్ స్వీకరించగలుగుతారా? మీరు అసలు కూర్చునే దమ్ముందా మీకు డిబేట్కి? మీ 5 సంవత్సరాల పరిపాలన మీద కూర్చునేటటువంటి దమ్ము, ధైర్యం. చెప్తారు కదా సింహం సింగులు, మాట తప్ప మడం తప్పని. ఇవన్నీ కనుక మీకు నిజమని మీరు భావిస్తే ధైర్యం చేయగలుగుతారా మీరు? ఏమీ లేకుండా వచ్చి ఏదో తగుదురమ్మా, మేము ఏదో మేధావితనం నిరూపించుకుందామని పిచ్చి పిచ్చి ప్రలాపనలు దయచేసి జనసేన మీద మీరు భవిష్యత్తులో కూడా ప్రయోగించొద్దు. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపనే ఈ రాష్ట్రంలో మార్పు రాజకీయాలు తీసుకురావాలని. ఎందుకంటే నాశనం చేశారు మీరు. మీరు చెప్తారా మహానాయకుడిని, మీ మహానాయకుడి దగ్గర మొదలు పెడితే మీ వరకు కూడా నాశనం చేశారు రాష్ట్రాన్ని, దోసుకు తిన్నారు మీరు. మీకు అలవాటు దోసుకోవటము. కమిషన్లు కొట్టేసే కదా మీ నాయకుడి మీద 16 కేసులు 17 కేసులు ఉంది, మొత్తం కూడా దొంగతనం కేసులే కదా. ఎట్లా మీకు సిగ్గు అనిపించలే మాట్లాడటానికి? 1 ఏళ్ళు ఎట్లా అంటే 4 ఏళ్ళు మన అనుకుంటాయంట, గుర్తురాట్లా మీకు? నిజాయితీకి నిలువుటద్దం రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. వచ్చేసంటే ఏదో జరిగిపోయిందంట, ఈయనకి ఏదో చెప్పాలంట, అది ప్రశ్నిస్తాడంట, ప్రశ్నలు వేస్తానంటాడంట. నువ్వేసేది నువ్వు ఏం వేయగలుగుతావు? నువ్వు మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలు నాశనం చేసి వదిలిపెట్టెళ్తే ఉన్నటువంటి డబ్బులను అటు పంపించడం, వెనక్కి తెచ్చుకోవటం, జట్టు పని ఎవడు తెలియదు. మళ్ళీ పంచాయతీకి వెళ్ళినట్టు వెళ్తాయి, వెనక్కి వచ్చేస్తాయి. ఒక్క పంచాయతీలు అన్నాక తట్టడ మట్టి, ఒక్క పంచాయతీ రోడ్డులో తట్టడ మట్టి, ఒక్క పంచాయతీలో ఇదిగో నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కానీ, ఒక్క పంచాయతీలో స్ట్రీట్ లైట్లు వేసామని చెప్పుకోవడానికి కానీ ఏదైనా అసలు ఏముందిరా మీ దగ్గర? ఎన్ఆర్జీఎస్ పనులు వస్తే అది ఒక దోపిడీ, పనికి ఉపాధి హామీ పథకం అది ఒక దోపిడీ. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బునిచ్చి అరే మీరు ప్రజలకి దాహార్తిని తీర్చండి రా బాబు, గుంటుకు నీళ్ళు వండరా అంటే చేయగలిగారా మీరు? చేయగలిగారా మీరు? 5 సంవత్సరాల కాలంలో ఎంత వాడారు మొత్తం మీద మీరు? ఏం వాడారు మొత్తం మీద మీరు? పట్టుమని 2,000 కోట్లు కూడా వాళ్ళ పరిస్థితి కదా. మీ దగ్గర మొత్తం కలుపుకున్నా కానీ వచ్చింది 14,300 కోట్లు వస్తే 2,000 కోట్లు మీరు ఖర్చు చేశారు. అవి కూడా దేనికి ఖర్చు చేశారు? మీ సొంతాలకి. ఎక్కడ మీరు ట్యాంకులు కట్టారో తెలియదు, ఎక్కడ జలచంద్ర నీళ్ళు ఇచ్చారో కూడా తెలియదు. ఆగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేపించి ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కోట్ల పైచిలుకు పనులు ఇవాళ గ్రౌండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఏ ఊరిలో కూడా మంచినీళ్ళు దొరకలేదు అని అనకూడదనే ఒక కృత నిశ్చయంతో ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా జైహో అంటుంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇదంట ఎవడుగో ఎక్కడ కనుక్కున్నట్టుగా వచ్చాడు, ఒక పేపర్ ఒకటి పట్టుకుని వచ్చి ఇది డిలే అయిందంట, ఇది వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తా అంట వీడు, దానికి మేము సమాధానం చెప్పాలి. కానీ నువ్వు అడిగిన దానికి నీతితో నిజాయితీతో ఒక క్రమపద్ధతితో ప్రజల కోసం రాష్ట్రం కోసం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మేము ఇలా రెస్పాండ్ అవుతున్నాను. ఆఫ్టర్ ఆల్ నీకు అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిన్న మాట కూడా మేము అనిపించుకోదలుచుకోవాలా, చిన్నది కూడా అనకూడదు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని. దానికోసం ఇవాళ ముందుకు వచ్చాను. ఈ 20 నెలల కాలంలో దాదాపు 5,000 కోట్ల పైచిలుకు ఇవాళ గ్రామాలకి ఫండింగ్ ఇచ్చి మళ్ళా పంచాయతీ అనేదాన్ని పునరుజ్జీవం చేయించాం. పంచాయతీ ప్రెసిడెంట్ కాలు ఎగరేసుకుని తిరిగేటట్టుగా చేశాం. అది పవన్ కళ్యాణ్ గారికి